వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 157వ అధ్యాయం చెప్పుకుంటున్నా. ఇందులో విదురుడు మ్లేచ్ఛ భాషలో ధర్మరాజుకి కొన్ని రహస్య వచనాలు చెప్పడం. ఎందుకంటే వారణావత నగరానికి వెళ్తున్నటువంటి పాండవులకి అక్కడ బ్రాహ్మణులు గాని, కొంతమంది పౌరులు గాని మీతో పాటే మేము వస్తామని చెప్పి యుధిష్ఠిరుడితో పాటు అనుసరించారు. కానీ ధర్మరాజు ఏం చెప్పాడంటే, పెదనాన్న గారి వచనాలు మాకు శిరోధార్యమైనటువంటివి కాబట్టి మీరు మా మీద గౌరవం ఉంచి మీరు ఇక్కడే ఉండండి, మమ్మల్ని వెళ్ళనివ్వండి అని చెప్పి ఆశీర్వదించమని చెప్తే, అప్పుడు పౌరులు ధర్మరాజు యొక్క మాటతో వెనక్కి వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత విదురుడు పాండవుల యొక్క శ్రేయోభిలాషి. ఆయన కొన్ని వచనాలు, నాయన మీరు వెళ్తున్నటువంటి ప్రదేశంలో మీరు ఎలా ఉండాలి అనేటువంటి కొన్ని రహస్య సంకేతాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మ్లేచ్ఛ భాషలో. అంటే అక్కడ ఉండేటువంటి పామర భాష మ్లేచ్ఛ భాష అంటే అందరికీ కొంతమందికి అర్థమైనట్టుగానే ఉంటుంది, వాళ్ళకేమన్నా వేరే రకంగా అర్థమవుతుంది, ధర్మరాజుకి మాత్రం అర్థమవ్వాల్సినట్టుగా అర్థమవుతుంది. అవేమిటో తెలుసుకుందాం నేటి పాఠంలో. ముందుగా దైవ ప్రార్థన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. సంస్కృత మహాభారతం ఆది పర్వం 157వ అధ్యాయం. ఇందులో 18 శ్లోకాల వరకు మనం గత పాఠంలో మనం వివరించుకున్నాం. నేడు మిగతా శ్లోకాలని మనం చర్చించుకుందాం. ఇక్కడ పౌరేషు వినివృత్తేషు విదురః సర్వధర్మవిత్ విదురః, సర్వధర్మాత్ముడైనటువంటి విదురుడు. పౌరేషు వినివృత్తేషు, పౌరులందరూ వాళ్ళ వాళ్ళ నివాస స్థానాలకి వెళ్ళిపోయిన తర్వాత, బోధయన్ పాండవ శ్రేష్టమిదం వచనమబ్రవీత్, పాండవ శ్రేష్ఠుడైనటువంటి ధర్మరాజుతో ఇదం వచనం అబ్రవీత్, ఈ వచనాలు పలుకుతున్నాడు. చక్కగా ఆయనకి బోధించవలసినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడం కోసం అని చెప్పి మాట్లాడుతున్నాడు. ప్రాజ్ఞం ప్రలాపజ్ఞం ఇదం వచః, చెప్తున్నటువంటి మాట ఎలా ఉండాలంటే పామరుడికి అతనికి అర్థం అవ్వాల్సినటువంటి రీతిలో అతనికి అర్థం అవ్వాలి. ప్రాజ్ఞుడైనటువంటి వాడికి, పండితుడైనటువంటి వాడికి దాంట్లో ఉన్నటువంటి అసలైనటువంటి లోతైనటువంటి అర్థం, గూఢమైనటువంటి అర్థమయ్యేట్టుగా పండితులకు ఉండాలి. అలా చెప్పాలి. వ్యాస భగవానుడు కూడా మహాభారతంలో కొన్ని సందర్భాల్లో అలాగే చెప్పాడు. వ్యాస భగవానుడు రాస్తున్నప్పుడే అన్నాడుగా, శ్రీకృష్ణ గణేశుడు మహానుభావుడైనటువంటి దేవదేవుడైనటువంటి శ్రీ గణేశుడు రాయటానికి కూర్చున్నప్పుడే ఆయన ఒక కండిషన్ పెట్టారు, నియమం ప్రకారమే రాస్తాను, గంట ఆపను నేను, చెప్తూ వెళ్లాల్సిందే, లేవకూడదు, ఎక్కడ ఆపను నేను అని చెప్తే ఆ నియమానికి ఒప్పుకుని అట్లయితే నేను మహాభారతం రాస్తానంటే వ్యాసుల వారు ఏం చెప్పారంటే, ప్రతిదీ నువ్వు అర్థం చేసుకుని రాయాలయ్యా అని చెప్పారు. నువ్వు రాయి, తప్పకుండా నేను అలాగే చెప్తాను, నువ్వు రాస్తూ వెళ్తే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, కానీ నేను చెప్పేదల్లా నువ్వు అర్థం చేసుకుని గ్రహించేటైతేనే రాయి, నీకు ఎక్కడైనా అర్థం కాకపోతే సందేహ నివృత్తి చేసుకున్నాకే రాయన్నాడు. అలా 8800 శ్లోకాలలో గణపతుల వారే ఆగిపోయారు వ్యాసుల వారి యొక్క ప్రవాహ ధాటికి. అట్ట పండితుడికి అర్థం అవ్వవలసినటువంటి గూఢమైనటువంటి అర్థాలు, కవి హృదయం ఏదైతే అర్థం అవ్వాలో అది అర్థమయ్యేట్టుగాను చెప్పాలి. ఇక్కడ విదురుడి యొక్క ప్రజ్ఞాతత్వం అట్లా ఉంటుంది. పండితుడికి ఎంత అర్థం అవ్వాలో అంత అర్థమైంది. ప్రలాపజ్ఞ అంటే ఊరికినే వాక్కులతో డాంబికాలతో పోయేటువంటి వాడు, ప్రలాపాలు
ఏంట్రా నోట్లో ఊరికే పేలుతున్నావు అంటారే. వాగుడుకాయ. వాడికి ఊరికినే వాగడమే తప్ప ఇంకోటి ఏమి ఈ జ్ఞానం ఉండదు. వాడు పండితుడే. దేంట్లో పండితుడు అంటే ప్రలాపాలలో. ఊరికిన కబుర్లు చెప్పడాల్లో ప్రలాపజ్ఞుడైనటువంటి వాడికి అంతవరకే అర్థమే. పై అర్థమే అర్థం అవ్వాలి. గూఢమైనటువంటి అర్థం ఎవరికి ఇవ్వాలంటే పండితుడైనటువంటి వాడికి. అలా చెప్పాడు విదురుడు. అక్కడ మిగతా వాళ్ళందరూ ఎవరయ్యా అంటే ప్రలాపజ్ఞులు. అర్థమైనటువంటి ధర్మరాజు ఎవరయ్యా అంటే ప్రాజ్ఞుడు అని చెప్పడం ఈ వచనంలో ఉన్నటువంటి అంతరార్థం. ప్రాజ్ఞః ప్రాజ్ఞం ప్రలాపజ్ఞమిదం వచః యో జానాతి పరజ్ఞానాం నీతి శాస్త్రానుసారిణి. ఎలా చెప్పాడు విదురుడు అంటే నీతి శాస్త్ర అనుసారిణి, నీతి శాస్త్రాన్ని అనుసరించి చెప్పాట. అర్థం చేసుకోవలసినటువంటి వాళ్ళకి అర్థమవుతాయి ఇవన్నీ కూడా. జాగ్రత్తగా ఉండాలనుకునే వాళ్ళకి అర్థమవుతాయి ఇవన్నీ కూడా. ఇంకా చెప్పాలంటే దుర్యోధనుడు కాస్త గ్రహించి ఉంటే అయ్యయ్యో మన రహస్యాలన్నీ బయట పెట్టేశాడే అని అనుండాల్సింది. పిచ్చి వెధవకి ఏమర్థం కాల పిచ్చి వెధవకి. రహస్యాలు క్వశ్చన్ పేపర్ అంతా లీక్ చేశాడని ఉండాల్సింది, కానీ ఏం చెప్పలా. ఏదో నీతిని బోధిస్తున్నాడే అనుకున్నాడు. ఎంతసేపు ఆ దుర్యోధనుడు తాను చేసేటువంటి ఆ గూఢమైనటువంటి దుర్నీతిలో ఆలోచిస్తున్నాడే తప్ప విదురుడు ఏం చెప్పాడు అనేది గ్రహించలేకపోయాడు. అలాగే ఇక్కడ విజ్ఞాయేహ తథా కుర్యాత్ ఆపదం నిస్తరేత్యథా అలోహం నిశితం శస్త్రం శరీ పరికర్తనం యో వేత్తి నతు తం ఘ్నంతి ప్రతిఘాతవిదం ద్విషః. శత్రువైనటువంటి వాడు ఇదిగో ఇట్లా జాగ్రత్తలు పడేటువంటి వాడిని ఎవరు శత్రువు సంహరించలేడు అని ఒక విషయం చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండేవాడిని శత్రువు కూడా సంహరించలేడు. ఎవరయ్యా ఇట్లాంటి అంటే అలోహం నిశితం శస్త్రం. అలోహం లోహంతో చేసినటువంటివి, అంటే లోహాలతో చేసినటువంటి నివాసాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో నివసించిన వాడికి ఎటువంటి ప్రమాదం లేదు. లోహం కాని వాటితో నిర్మించిన ఇల్లు మొదలైనటువంటి వాటితో ప్రమాదం లేదు. అలోహం నిశితం శస్త్రం. నిశితం అంటే పదునైనటువంటి వాడి కలిగినటువంటి ఆయుధాలు ధరించి ఉండటం. శస్త్రం అనేకమైనటువంటి అస్త్ర శస్త్రాలు, ఆయుధాలు, రకరకాలైనటువంటి శస్త్రాలు అనేవి రకరకాలు ఉంటాయి. ఈటెలు, బల్యాలు, కర్రలు మొదలైనటువంటివన్నీ ఎన్ని రకాలైతే లోహాలతో చేసినటువంటి వెపన్స్ ఉంటాయో అవన్నీ శస్త్రాల కింద వస్తాయి, అన్ని రకాలు. అలోహం నిశితం శస్త్రం పరికర్తనం. పరికర్తనం అంటే శరీరాన్ని ఛేదించే పరికర్తనం. కర్తనం అంటే కట్ చేయడం. పరికర్తనం శరీరం. మన శరీరాన్ని ఛేదించగలిగినటువంటి అనేకమైనటువంటి పదునైనటువంటి లోహాలు కలిగినటువంటి శస్త్రాలు కూడినటువంటి వాటితో జాగ్రత్తగా ఉండండి ఆయన అని చెప్పడం అక్కడ. అంటే ఎన్ని రకాలుగా చంపవచ్చు, ఎన్ని విధాలుగా చంపవచ్చో అలా సంహరించడానికి ఆ దుర్యోధనుడు మిమ్మల్ని ఆలోచిస్తున్నాడు. కాబట్టి ఈ ఆయుధాలతో మీరు జాగ్రత్తగా ఎవరైతే ఉంటారో వాడు బతకగలుగుతాడు, వాడు శత్రువు నుంచి రక్షించబడతాడు. యో వేత్తి నతుతం ఘ్నంతి. యో వేత్తి అంటే ఎవరైతే ఈ లోహాల గురించి, నిశితమైనటువంటి శస్త్రాల గురించి, శరీరాన్ని ఛేదించేటువంటి ఆయుధాల గురించి యహా వేత్తి. వేత్తి అంటే తెలుసుకోవడం. ఎవడైతే తెలుసుకుంటాడో, నిశితంగా పరిశీలించగలుగుతాడో, నతు తం ఘ్నంతి. ఘ్నంతి అంటే చంపబట్టం. తం ఘ్నంతి ద్విషః. శత్రువు అతన్ని సంహరించలేడు. ఎవరైతే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటారో, లోహాల విషయాల్లో జాగ్రత్తగా ఉంటాడో, నతు తం ఘ్నంతి ప్రతిఘాతవిదం ద్విషః. శత్రువు చేసేటువంటి అనేక ప్రణాళికలన్నీ కూడా, ఆలోచనలన్నీ కూడా ప్రతిఘాత విధి, అన్ని తెలుసుకోగలిగినటువంటి వాడవుతాడు ఇతడు. కాబట్టి శత్రువుల చేతికి చిక్కడు. శత్రువులు ఎంత ప్రయత్నించినా కూడా ఇతడు మాత్రం రక్షించబడతాడు ఇతడి యొక్క ఆలోచన బుద్ధితో. అంతేకాదయ్యా ధర్మరాజా. కాబట్టి మొదటి శ్లోకంలోనే ఉన్న లోహాలతో మొదలైన వాటితో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం. ఇప్పుడు చెప్పబోయే రెండో శ్లోకం కక్షఘ్నశిశిరఘ్నశ్చ మహాకక్షే బిలౌకసః న దహేదితి చాత్మానం యో రక్షతి సజీవతి. ఆత్మానం యో రక్షతి. తనకు తానుగా ఎవరైతే రక్షించుకుంటాడో వాడు జీవించబడతాడయ్యా
అంటే నువ్వు జాగ్రత్తగా ఉంటే రక్షించబడతామా? రోడ్డు మీద వెళ్తున్నాం, ఇష్టం వచ్చినట్టు నడిస్తే రక్షించబడతామా? జీవించరు కూడా జీవించలేము. కాబట్టి ఆత్మానం యహ రక్షతి, తనకు తానుగా ఎవరైతే జాగ్రత్తగా ఉంటారో, యో రక్షతి, తనను తాను రక్షించుకుంటూ ఇతరులను కూడా రక్షించేట్టుగా ఉంటాడో సహా జీవతి, వాడు జీవించినట్టు లెక్క. ఎటువంటి సందర్భాల్లో? ముఖ్యంగా ఇక్కడ ధర్మరాజుకు చెప్తుంది. కక్షఘ్న, కక్ష అంటే మామూలుగా పుల్లల మోపుని కక్ష అంటారు. కట్టె పుల్లల యొక్క మోపు, లేకపోతే దట్టమైనటువంటి అరణ్యం. ఘ్నః అనే చివరక్షరం ఉంది చూసారా? ఈ చివరక్షరానికి నాశనం చేసేది అని అర్థం. కక్షఘ్నః అనే పదం ఇప్పుడు కలిపామంటే కట్టెల మోపులు గాని, లేకపోతే అనేకమైనటువంటి పెద్ద పెద్ద అడవులని గాని దహించి వేసేది అని అర్థం. కట్టె పుల్లల్ని దహించి వేసేది గాని, అడవుల్ని దహించి వేసేది గాని ఏముంటుంది? అగ్ని, అగ్నిదేవుడు. కక్షఘ్నః, అడవుల్ని దహించేటువంటి అగ్ని గాని, శిశిరఘ్నశ్చ, ఇక్కడ కూడా ఘన వచ్చింది. దహించేది, నాశనం చేసేది. శిశిరము అంటే మంచు, మంచును కూడా దహింపజేసేది. ఏమిటి అంటే ఎండ, సూర్యరశ్మి. బాగా ఎండ వచ్చిందంటే మంచు వెళ్ళిపోతుంది. అంటే అగ్ని అంటే సూర్యుడే. కక్షఘ్న శిశిరఘ్నశ్చ, ఈ అడవుల్ని దహించేటువంటి అగ్నిదేవుడు గాని, మంచుని తొలగించేటువంటి సూర్య భగవానుడి యొక్క తేజస్సు గాని, అగ్ని గాని, ఇవన్నీ కూడా బయట ఉన్నటువంటి వాటిని అన్నిటినీ దహించేస్తాయి. చూడండి, దావానంలో వచ్చింది అగ్నిలో, ఆ అరణ్యంలో ఉన్నవన్నీ జీవరాశులన్నీ చనిపోతాయి, అన్ని చనిపోతాయి. కానీ కొన్ని బతికుంటాయి. ఏమిటవి అంటే అవి ఇక్కడ చెప్తున్నాడు. మహాకక్షే బిలౌకసహ, బిలౌకసహ, బిలౌకసహ అనే పదానికి అర్థం బిలములో ఉన్నటువంటివి రక్షించబడతాయి. బిలము అంటే కింద సొరంగ మార్గంలోనూ కలుగులో ఉండేటువంటి ఎలుకలు రక్షించబడతాయి, పైన ఉన్నవన్నీ చచ్చిపోతాయి. భూమి మీద ఉన్నటువంటి ప్రాణులన్నీ ఈ అరణ్యాల్లో ఆ అగ్నిదేవుడి యొక్క ప్రతాపానికి మొత్తం చచ్చిపోతాయి నాయన. కాబట్టి బిలము అంటే కింద కలుగు, భూమి లోపల ఉండేటువంటివి ఏవైతే జీవించిన ప్రాణులు ఉన్నాయో, నివాసం ఏర్పరచుకున్నటువంటి పాములు గాని, లేకపోతే ఈ ఎలుకలు గాని మొదలైనటువంటి జీవులు ఏవైతే ఉంటాయో అవి మహాకక్షే, అంత అరణ్యంలో దహించుకుపోతున్న ఈ బిలంలో ఉన్నటువంటి మాత్రం జీవించబడతాయి. ఈ బిలంలో ఉన్నటువంటి జీవరాశిని నదహేదితి, నదహేత్, అగ్ని ఏమాత్రము దహించలేదు, కాల్చలేదు. ఈ విధంగా ఆత్మానం యో రక్షతి, తనకు తానుగా ఎవరైతే రక్షించుకుంటాడో ఆపదను సహా జీవతి, వాడు జీవించబడతాడయ్యా ధర్మరాజా అన్నాడు. బయట వినేవాడికి ఏం అర్థం కాదు, పిచ్చియోద వాళ్ళకి. కానీ ఇక్కడ ధర్మరాజుకి అర్థమైంది. ఓ అనుకున్నాడు ఒకసారి. అలాగే నా చక్షుర్వేత్తి పంధానం, నా చక్షుర్విందతే దిశః, నా ధృతిర్భూతిమాప్నోతి భృత్యస్యైవం ప్రబోధితః. నా చక్షుర్వేత్తి పంధానం, ఒక్కొక్కసారి కళ్ళు లేనటువంటి వాడికి మార్గం తెలియదు. చక్షు అంటే నేత్రములు. నా చక్షు వేత్తి పంధానం, వేత్తి అంటే తెలుసుకోవడం, పంధానము అంటే మార్గం, పంథ. కళ్ళు లేనటువంటి వాడికి మార్గం అనేటువంటిది తెలియదు, తెలుసుకోలేడు. నా చక్షుర్విందతే దిశ, ఏ దిక్కుకు వెళ్తున్నాడో తెలియదు. దిశ విందతే నా, ఏ దిక్కులు ఎటువైపు, తూర్పు దిక్క ఏ దిక్కో తెలియదు. కానీ చక్షువులు లేనటువంటి వాడు కనుక్కోలేడు. కానీ బుద్ధ్యస్యైవం, బుద్ధి అనేటువంటి జ్ఞానం కలిగిన వాడు, బుద్ధి అనే చక్షువులు, అంతర్చక్షువులు కలిగినటువంటి వాడు మాత్రం తెలుసుకోగలుగుతాడు. కళ్ళు లేనటువంటి వాళ్ళకి కూడా ఈ బుద్ధి జ్ఞానం ఉంటుంది. ధృతరాష్ట్రునే ప్రజ్ఞాచక్షువు అంటారు ఇక్కడ వ్యాసులు వారు చాలా సందర్భాలు. వాడి కళ్ళు లేవు, కానీ వాడి ప్రజ్ఞ వాడి చక్షువులు. అందువల్ల ప్రజ్ఞాచక్షువులు, వాడి బుద్ధే వాడికి మార్గంలోనూ దిక్కులలోనూ అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. నా ధృతిర్భూతిమాప్నోతి బుద్ధ్యస్యైవం ప్రబోధిత, బుద్ధితో ప్రబోధన చేయబడినటువంటి జ్ఞాని ఎప్పుడు కూడా భూతిమాప్నోతి, సంపదలు ఐశ్వర్యాన్ని పొంది తిరిగి రాజ్యాన్ని పొందుతాడయ్యా ధర్మరాజా. ఎట్లాంటి వాడు రాజ్యాన్ని పొందుతాడంటే కాస్త ఓర్పుతో, సహనంతో, బుద్ధితో నడుచుకున్నటువంటి వాడు ఉంటాడు. కాకపోతే మార్గాలు, దిక్కులు మొదలైనటువంటివి బుద్ధి లేనటువంటి వాడు తెలుసుకోలేడు. మరి అవి తెలుసుకోవాలంటే ఏం చేయాలి? అది కూడా తర్వాత చెప్పాడు. దిక్కులు ఎలా తెలుసుకోవాలో తర్వాత చెప్తారు ఈయనే, విదురుడే. అలాగే అనాపైర్దత్తమాదత్తే నరః, అనాప్తై, అనాపై కాదు, అనాప్తై. ఆప్తులు అంటే తనవారు, తన బంధువులు, ఆప్తులు, ఆత్మీయులు.
ఇక్కడ ఆప్తుల గురించి చెప్పట్లా, ఆపోజిట్ మీనింగ్, వ్యతిరేక అర్థం చెప్తున్నారు. అనాప్తై దత్తమాదత్తే, ఆప్తులు కాని వారు ఇచ్చినటువంటి దాన్ని ఎప్పుడు తీసుకోకూడదు. అనాప్తులైనటువంటి వాళ్ళు దత్తం, ఇవ్వబడినటువంటి దాన్ని ఆదత్తే, గ్రహించినటువంటి వాడు ప్రమాదాలు పొందుతాడు. నీకు శత్రువైనటువంటి వాడు ఏదైనా ఇచ్చాడంటే వెంటనే తీసుకుంటామా? తీసుకోం కదా. కాబట్టి అట్లాంటిది చాలా ప్రమాదం. కాబట్టి నీకు వెళ్ళేటప్పుడు అనాప్తులైనటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి నీకు అది ఇస్తున్నా, ఈ కానుకలు ఇస్తున్నా, ఆ ఇల్లు ఇస్తున్నా, ఆ నివాసం ఇస్తున్నా అని చెప్పి అంటారేమో, దానికి ఆశపడమాకండి ఆయన అబ్బాయి. అనాప్తై దత్తమాదత్తే నరః శస్త్రం అలోహజం. శస్త్రం అలోహజం, శస్త్రాలతోనూ అలాగే అలోహములతో కూడినటువంటివి ఏవైతే ఉంటాయో, స్వావిచ్చరణమాసాద్య స్వావిచ్చరణమాసాద్య ప్రముచ్యేత హుతాశనాత్. స్వావిత్ చరణమాసాద్య, శ్వ అంటే శునకం ఒక రకంగా. అలా అనాప్తులైనటువంటి వాళ్ళు ఇచ్చినది గ్రహించిన తర్వాత మనం ఎలా ఉండాలి అంటే, శ్వావిత్, శ్వ అనే పదానికి అర్థం కుక్కలాగా. కుక్కలాగా జీవిస్తే, కుక్కలాగా నిద్రిస్తూ ఉంటే మనం జాగ్రత్తగా బయటపడతాం. దేని నుంచి బయటపడతామంటే, అనేకమైనటువంటి ప్రమాదాల నుండి, హుతాశనాత్, అగ్ని ప్రమాదాల నుంచి బయటపడతాం. అగ్ని ప్రమాదాల నుంచి బయటపడాలంటే ఒకటి ఇందాల పైన చెప్పాడు, ఏమిటయా అంటే మహాకక్షే విలౌకస, లోపల కలుగులో ఉన్నటువంటి ఎలుకలు, ఆ ఎలుకలని అగ్నిదేవుడు ఏమీ చేయలేడు, లోపలికి వెళ్ళి మరి కాల్చలేడు, పైన మాత్రమే ఇంధనం ఉంటుంది కాబట్టి కాల్చేస్తాడు. అలాగే ఇక్కడ శ్వావిత్ అన్నాడు, కుక్క వలె జీవించినటువంటి వాడు, కుక్క వలె నిద్రపోయినటువంటి వాడికి అనాప్తులైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైనా గ్రహించి అక్కడ వాళ్ళ ప్రదేశాలలో ఉన్నప్పుడు గనక ఉంటే మనం ఎలా నిద్రపోవాలంటే శ్వావిత్, కుక్కలాగా నిద్రపోవాలి. కుక్క ఎలా నిద్రపోతుంది అంటే, బాగా మంచి నిద్ర బాగా వచ్చినప్పుడు మాత్రం పడుకుంటుంది. చీమ చిటుక్కుమన్నా కూడా చిన్న శబ్దమైనా సరే వెంటనే లేచి చక్కగా పారా హుషారంటూ ఒకసారి టక్క 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 కలిగి తిరుగుతుంది, మొత్తం అంతా అలర్ట్ అయిపోతుంది. ఇక యజమానిని రక్షిస్తుంది, ఇంటిని రక్షిస్తుంది, తన వాళ్ళని రక్షించుకుంటుంది, అరుస్తుంది, పెద్ద పెద్దగా శత్రువుని పారద్రోలుతుంది. అంటే అంత జాగ్రత్తగా ఉండేటువంటిది శునకం. విదురుడు చెప్తున్నాడు అక్కడ ఏ ఏ జంతువుల్లో ఏ ఏ జాగ్రత్తలు మనం పాటించాలి, ఎటువంటి లక్షణాలను మనం గ్రహించాలో కూడా చాలా నీతి శాస్త్రాల్లో చెప్పబడింది. కుక్క నుండి ఒకటి, కాకి నుండి ఒకటి, కోడి నుండి ఒకటి, ఇట్లా రకరకాల జంతువులు, ప్రతి జంతువు నుండి మనం ఒక నీతిని గ్రహిస్తూ ఉండవచ్చు. పంచతంత్రంలో అంతా అదే. స్వావిచ్చరణమాసాద్య ప్రముచ్యేత, వెంటనే మేల్కొంటూ ఉండాలి, కుక్కలాగా నిద్రపోవాలి, వెంటనే మేల్కోవాలి. అట్లాంటి వాడు దాసుని నుండి దగ్గర పడ్డాడు. ఆత్మనాచాత్మన పంచ పీడయన్నాను పీడ్యతే, అంతేకాకుండా ఆత్మనాచ ఆత్మన పంచ, పంచ అనే పదానికి ఎప్పుడు వచ్చినా సరే గుర్తుపెట్టుకోవాల్సింది పంచ ఇంద్రియాలు. తనకి తానుగా పంచేంద్రియాలను నిగ్రహించుకున్నటువంటి వాడు పీడయన్ నాను పీడ్యతే, మనల్ని బాధించబడుతున్నా కూడా, శత్రువులను మనం బాధిస్తున్నా, అంతఃశత్రువులను మనల్ని బాధిస్తున్నా, బహిశత్రువులైనటువంటి వాళ్ళు మనల్ని బాధిస్తున్నా కూడా పంచ ఆత్మనః నపీడ్యతే, ఇంద్రియాలు నిగ్రహంగా రక్షించుకుంటున్నటువంటి వాడు, సంరక్షించుకుంటున్నటువంటి వాడు, జితేంద్రియుడైనటువంటి వాడు ఎప్పుడు కూడా తప్పకుండా సంపదలు ఏదో సమయంలో పొందుతాడు. అటువంటి వాడిని శత్రువులు ఎంత పీడించడానికి ప్రయత్నించినా కూడా తన ఇంద్రియ నిగ్రహంతో, సహనంతో అన్ని కార్యాలు సాధించుకుంటాడు ఎప్పుడైనా సరే సమర్థుడైనటువంటి వాడు. ఈ విధంగా ఏవ ముక్త ప్రత్యువాచ ధర్మరాజో యుధిష్ఠిరః. ఏవ ముక్త, ఈ విధంగా పలికినటువంటి మహానుభావుడైనటువంటి విదురుడితో యుధిష్ఠిరః ధర్మరాజ ప్రత్యువాచ, తిరిగి ధర్మరాజు ఈ విధంగా సమాధానమిస్తున్నాడు మహానుభావుడైనటువంటి విదురుడికి. విదురం విదుషాం శ్రేష్టం జ్ఞాతమిత్యేవ పాండవః. ఆయన 5-6 శ్లోకాల్లో ఈ విధంగా చెప్తే, ఇంత జ్ఞానం బోధిస్తే ధర్మరాజు ఒకే ఒక్క మాట చెప్పాడు, ఏమిటంటే జ్ఞాతం ఇత్యేవ పాండవః. జ్ఞాతం అంటే తెలుసుకున్నాను గురువు గారు అన్నట్టు చెప్పాడు. అర్థమైంది, ఒకటే సమాధానం, జ్ఞాతం. జ్ఞాతం, సుష్టు జ్ఞాతం, అంత బాగా అర్థమైంది అన్నాడు. విదురం విదుషాం శ్రేష్టం, అక్కడ విదురం అనే పదం దగ్గర వ్యాసుల వారు ఇచ్చిన ప్రయోగం చూసారా? విదుషాం శ్రేష్టం, విదుష అనే పదానికి అర్థం పండితుడు, శ్రేష్టం అంటే గొప్పవాడు. పండితులలో గొప్పవాడైనటువంటి మహానుభావుడైనటువంటి విదురుడు ఈ విధంగా పలకగా ఆయనతో పాండవ
జ్ఞాతం ఇతి ఏవమువాచ. పాండవుడైనటువంటి పెద్దవాడైన యుధిష్ఠుడు ఏమన్నాడంటే జ్ఞాతం ఇత్యేవ ఉవాచ అని మాత్రమే అన్నాడు. అర్థమైంది. ఇంకా ఎక్కువ మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడితే పక్క వాళ్ళు ఇంకా రకరకాల అర్థాలు తీసుకుంటారు. అందువల్ల అర్థమైంది. మరి పక్క వాళ్ళకి అర్థం కాలేదా అంటే రాసుల వారి పైనే చెప్పారు. పండితుడికి ఎంత అర్థం అవ్వాలో అర్థమవుతుంది. నిజంగానే ఒక కావ్యం చదువుతుంటే దాంట్లో ఉన్న రసానుభూతి అది బుద్ధిని బట్టి, పండితుడిని బట్టి, పామరుని బట్టి ఉంటూ ఉంటాయి. మీరు జనరల్గా మామూలుగా సినిమాలు చూస్తూ ఉంటారు కొంతమంది. కావ్యాలు దాకా కలవు. సినిమా చూసామంటే దాంట్లో మహానుభావులైనటువంటి వాళ్ళు గొప్ప గొప్ప రసాలు తీసుకుంటారు. నాయకుడైనటువంటి వాడు ప్రజల్ని ఎలా కాపాడాడు అనేది తీసుకుంటారు. ఇంకో కొంతమంది బుద్ధులు మామూలైనటువంటి సాధారణ జనులు ఏం తీసుకుంటారంటే దీంట్లో హాస్య నటుడు ఇలా ప్రయోగించాడు, ఇది చాలా హాస్యంగా ఉందని చెప్పి అవి తీసుకుంటారు. అలా ఇక్కడ కూడా పండితుడైనటువంటి ధర్మరాజుకి ఏమర్థమైందంటే విదురుడు చెప్పినటువంటి గూఢార్థాలన్నీ అర్థమైపోయినాయి దీంట్లో. అంటే ఇది ఇప్పుడు కుంతీదేవి అడిగితే ఆ సమాధానాలు చెప్తాడు. దాంట్లో ఉన్న అర్థం చెప్తాడు ధర్మరాజే. అనుశిక్ష్యానుగమ్యైతాన్ కృత్వా చైవ ప్రదక్షిణం పాండవానభ్యనుజ్ఞాయ విదురః ప్రయయౌ గృహాన్. ఆ తర్వాత అనుశిక్ష్యానుగమ్యైతాన్, అనుశిక్ష్య ఈ విధంగా అనుశిక్ష్య చెప్పవలసినటువంటివన్నీ చెప్పిన తర్వాత, బోధించవలసినటువంటి ఆ ట్రైనింగ్ అంటారే శిక్షణ, అవన్నీ చెప్పిన తర్వాత, బోధించిన తర్వాత అనుగమ్యైతాన్ కృత్వా, అనుగమ్య అంటే ఇక వెళ్ళిరండి, మీరు వెళ్ళిరండి, మేము బయలుదేరతామని చెప్పి అనుమతి తీసుకుని విదురుడు పాండవులకి ప్రదక్షిణ చేశాట గౌరవంగా. ఎందుకంటే మహారాజులు కాబట్టి, పెద్దవాళ్ళు కాబట్టి విదురుడే పాండవాన్ అభ్యనుజ్ఞాయ అన్నాడు. పాండవుల అనుమతి తీసుకుని విదురః ప్రదక్షిణం కృత్వా, ప్రదక్షిణ చేసి ప్రయయౌ గృహాన్, వాళ్ళు వెళ్ళవలసినటువంటి నివాసాలకి, గృహాలకి వెళ్ళటం జరిగింది. పాండవులు కూడా ఇటు బయలుదేరారు. విదురుడికి నమస్కారం చేసి పెద్దవాడిగా గౌరవించి నివృత్తే విదురే చాపి భీష్మే పౌరజనే తథా. భీష్ముడు, విదురుడు, పౌరజనుడు మొదలైనటువంటి వాళ్ళందరూ నివృత్తే వెళ్ళిపోగా అజాత శత్రుమాసాద్య కుంతీ వచనమబ్రవీత్. ఆతృత ఆపుకోలేక కుంతీదేవి అడిగేసింది. ఇంకా నయం అందరు వెళ్ళేదాకా ఆగింది. అందరూ వెళ్ళిన తర్వాత అని చెప్తున్నాడు. భీష్ముడు, పౌరులు, విదురుడు కూడా వెళ్ళిపోయిన తర్వాత అజాత శత్రుమాసాద్య, ఆసాద్య అంటే సమీపించి, అజాత శత్రువుని సమీపించి. అజాత శత్రువు అంటే జాత అనే పదానికి అర్థం ఇందులో పుట్టుక అని అర్థం. అజాత అంటే పుట్టినప్పటి నుండి శత్రువు అనేటువంటి వాడు లేనటువంటి వాడు ఎవరైతే ఉంటారో అతడు అజాత శత్రువు. భయభర్త అతనికి శత్రువులు ఇంకా లేనే లేవు. మనకి పుట్టంగానే శత్రువులు ఉంటారు. అంతఃశత్రువులు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలనే అరిషట్ వర్గాలు మన లోపల పుట్టుకతోనే వస్తాయి. జాతస్య ధ్రువ మృత్యు అన్నట్టుగానే పుట్టిన వారికి పుట్టుకతోనే మరణం వస్తుంది. ఎప్పుడు చనిపోతాడో తెలియదు వాడికి. అలాగే అంతఃశత్రువులు కూడా వచ్చేస్తాయి వాడికి. మెల్లమెల్లగా ఒక్కోటి కనిపిస్తూ ఉంటే వాడికి లోభం కలుగుతూ ఉంటుంది, అక్కడి నుంచి మోహం కలుగుతూ ఉంటుంది. అరిషట్ వర్గాలు పుట్టుకొచ్చేస్తాయి. అజాత శత్రువు, ఇక వీడికి శత్రువులు అనేవాడు లేదు. నిజంగా మహాభారతంలో ధర్మరాజు శత్రువు అనేవాడు లేడు. దుర్యోధనుడు కూడా ఎన్నిసార్లు మెచ్చుకున్నాడు ధర్మరాజుని. అద్భుతంగా ఉంటుంది ధర్మరాజు యొక్క గుణాలు. కాబట్టి ఇక్కడ వ్యాసుల వారే ప్రయోగిస్తున్నారు. అజాత శత్రు మాసాద్య కుంతీదేవి అజాత శత్రువైన ధర్మరాజుని సమీపించి వచనమబ్రవీత్, ఈ విధంగా మాట్లాడుతుంది. ఏమనంటే, ఆయన విదురుడు ఏదో మ్లేచ్ఛ భాషలో చెప్పాడు. మ్లేచ్ఛ భాష అంటే జనరల్గా అందరికి అర్థం కాదు, కానీ అర్థం అది కూడా ఆ భాష వచ్చిన వాళ్ళకు ఉంటుంది. ఆ విధవలకి ఏమిటంటే ఏదో నీతి బోధిస్తున్నాడే అనుకుంటారు. అదేంటి మ్లేచ్ఛ భాషలో మాట్లాడుతున్న, సంస్కృతంలో మాట్లాడాలి, అదే సాధారణ భాషలో మాట్లాడాలి కదా అని ఎవరు అడగదు అక్కడ. గ్రహిస్తే గ్రహించుకోండి అంతే, జాగ్రత్త పడితే పడండి. క్షత్తా యదబ్రవీత్ వాక్యం జనమధ్యే అబ్రువన్నివ త్వయా చ సతథేత్యుక్తో జానీమో నచ తద్వయం. క్షత్త విదురుడు, క్షత్త అంటే విదురుడు యదబ్రవీత్ వాక్యం, ఏ వాక్యమైతే నీతో పలికాడో అది కూడా ఎక్కడ జనమధ్యే అన్నాడు. విశేషంగా చెప్పారు. పక్కకి తీసుకెళ్ళి ఒంటరిగా చెప్పాల, జనం మధ్యలో చెప్పాట విదురుడు. అందరి మధ్యలో మనం రహస్యం మాట్లాడుకోవడానికి కొంతమంది కోడ్ లాంగ్వేజ్ వాడుతూ ఉంటాం. కొంతమంది చాలా మంది పక్క వాళ్ళ భర్త కూడా అర్థం కాకూడదని చెప్పి అక్షరాలు పదాలు తిరగదిట్టు మాట్లాడుతూ ఉంటారు.
పదాలు తెరదిప్పి మాట్లాడటము, లేకపోతే 2 అక్షరం ఇది పెట్టడము, లేకపోతే ఒత్తు అక్షరాలు మాట్లాడటము, దీర్ఘాక్షరాలు మాట్లాడటము, మార్చి మార్చి ప్రయోగిస్తూ ఉంటారు కొంతమందికి. ఇంట్లో వాళ్ళకి అర్థం కాకుండా మాట్లాడుకోవడానికి సరదాగా ఉండేవి. కానీ జనం మధ్యలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు కొంతమంది కోడ్ లాంగ్వేజెస్ వాడుతూ ఉంటారు. అది ఇక్కడ విదురుడు వాడటం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకో చోట కూడా వస్తుంది. క్షత్తా యదబ్రవీత్ వాక్యం జనమధ్యే అబ్రువన్నివా. అబ్రువన్, జనం మధ్యలో ఏదైతే పలికాడో ఆ విదురుడు, ఆ పలికినటువంటివన్నీ నువ్వు విన్నావు, మేము విన్నాము, మాకు అర్థం కాల, నీకు మాత్రం అర్థమైనట్టుగా తల ఊపావు, అర్థమైందని చెప్పావు. అదే చెప్తున్నాడు ఇక్కడ. త్వయాచ స తథేత్యుక్తః, తథయా తథా ఇది ఉక్తః సచ. ఆ వాక్యాలన్నిటికీ నువ్వేమన్నా నీ చేత తథాస్తు అని చెప్పబడ్డాయి, జ్ఞాతః అని చెప్పబడ్డాయి, తెలుసుకున్నాను గురువు గారు అన్నట్టు చెప్పావు. జానీమో నచ తద్వయం, వయం న జానీమః, కానీ మాకేం అర్థం కాలేదయ్యా పుత్ర. న జానీమః వయం తత్ వచనం న జానీమః, ఆ వచనాలు మాకేం అర్థం కాలేదు పుత్ర. ఏమన్నా మేము తెలుసుకోవచ్చు, దోషం లేదు అంటే గనక మాకు చెప్తావా ఒకసారి అని కుంతిదేవి చాలా పొలైట్ గా అడిగింది. యదీదం శక్యమస్మాభిః జ్ఞాతుం నైవ చ దోషవత్, నైవ దోషవత్. అవి మేము తెలుసుకుంటే దోషం లేదు అనిపిస్తే మాకు చెప్పు. మాకు తెలియకూడదు, ఎవరికి తెలియకూడదు అంటే ఉంచేసి ఆ రహస్యాన్ని. నదోషవత్, మాకు చెప్పినా దోషం కాదు, పర్వాలేదు అనిపిస్తే గనక శ్రోతుమిచ్చామి తత్సర్వం సంవాదం తవ తస్య చ. తవ తస్య చ సంవాదం, నీకు అతనికి జరిగినటువంటి సంవాదం, కాన్వర్సేషన్ ఏదైతే ఉందో, తత్సర్వం శ్రోతుమిచ్చామి, అదంతా వినాలనుకుంటున్నాను నాయన కుమార అని తల్లి అయినటువంటి కుంతీదేవి యుధిష్ఠిరుణ్ణి అడుగుతుంది. యదీదం శక్యమస్మాభిః జ్ఞాతుం, మేము తెలుసుకోదగినదైతేనే చెప్పు అని చెప్పి. మిగతా వాళ్ళకు కూడా అర్థం కాల. భీమసేనుడు, అర్జునుడు కూడా, వీళ్ళకు కూడా అర్థం కాల. కుంతీదేవి అడిగింది, అప్పుడు వాళ్ళు విన్నారు. అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, అమ్మా విషాదగ్నేశ్చ బోద్ధవ్యమితి మాం విదురో బ్రవీత్. ఒకే మాట చెప్పేశారు సింపుల్ గా, అన్ని శ్లోకాల్లో చెప్పిందంతా కట్ చేసి. తల్లి కదా మరి, తల్లికి ఎంత సారాంశం చెప్తే అర్థమవుతుందో అంత సారాంశం ఒకే మాటలో చెప్పేశాడు, అయిపోయింది, ఒకే పాదం. విషాదగ్నేశ్చ బోద్ధవ్యం, నాయన మీరు వెళ్ళే ప్రదేశాల్లో రెండింటికి భయపడుతూ ఉండాలి మీరు. ఏమిటి అంటే విషాత్, విషముతోను అగ్నితోను బోద్ధవ్యం. అగ్ని వలన విషం వలన మీ మీద ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. లేకపోతే దీన్ని ఇంకో అర్థం చెప్పచ్చు, విషాదగ్నేశ్చ అనే పదానికి అర్థం విషమమైనటువంటి అగ్ని, అంటే దాటశక్యము కాని ఇటువంటి అంత భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం మీకు సంభవించబోతున్నది, జాగ్రత్త అని మాం విదురో అబ్రవీత్, విదురుడు నాకు చెప్పాడమ్మా. ఎంత బాగుందో చూడండి. అక్కడ ఈ మాట చెప్పాడా విదురుడు, అరే నాయన వెళ్ళేటప్పుడు జాగ్రత్త, మీకు అగ్ని ప్రమాదం జరగచ్చు అని చెప్పలా. ఏం చెప్పాడు? హక్షగ్నశ్చిరగ్నశ్చ అనే శ్లోకంలో చెప్పాడు. అంటే అగ్ని ఏ ఏ పర్వతాలని, ఇది ఇంధనాన్ని కానీ, వనాన్ని కానీ, అడవుల్ని కానీ దహించి వేస్తుందో అక్కడ ఉన్నటువంటి ప్రాణులన్నీ చనిపోతారు, కానీ బెలంలో ఉన్నటువంటి ఉన్న ప్రాణులు చనిపోవయ్యా అని చెప్పాడు, అంతే. కాబట్టి దాంట్లోనే గూఢార్థం మనం వెతికితే, మీకు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మీరు రక్షించుకోవాలంటే ఎలుకల్లాగా బెలం చేసుకుంటారా అబ్బాయి అని చెప్పడం అక్కడ. లోపల సొరంగ మార్గం చేసుకుంటే మీరు ఎలుకల్లాగా రక్షించబడతారు, మీరు బయటపడాలంటే ఎలుకల్లాగా బయటికి రావాలి, ఈ సొరంగ మార్గం సూచన ఇచ్చాడు అక్కడ ధర్మరాజుకి విదురుడు. అది దాని అంతరా. రెండో అర్థం ఏంటంటే విషము వలన కానీ అగ్ని వలన కానీ మీరు జాగ్రత్తగా ఉంటారు. విషాదగ్నేశ్చ బోద్ధవ్యమితి మాం విదురో బ్రవీత్ పంథానో వేదితవ్యాశ్చ. ఇంకో శ్లోకంలో ఏం చెప్పాడు? కళ్ళు లేనటువంటి వాడికి మార్గం కష్టమవుతుంది, అది కష్టమవుతుంది, రోడ్లు కష్టమవుతాయి, ఎక్కడ ఏం తెలుసుకోలేడు అని చెప్పారు కదా. కానీ మరి తెలుసుకోవాలంటే ఏం చేయాలి, దానికి ఒక రూట్ చెప్పాడు. పంథానో వేదితవ్యాశ్చ, మార్గాలు ఎలా తెలుసుకోవచ్చు అనేటువంటి జాగ్రత్తగా చెప్పాడు. ఏం చెప్పాడంటే ప్రజ్ఞా చక్షువులైనటువంటి వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. ప్రజ్ఞ అంటే బుద్ధి. మనకి ఎప్పుడు కూడా కళ్ళు ఉన్నా కూడా మనం అడవుల్లో ఉండి దారి తప్పినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ముందు ఆకాశం వైపు చూడాలి. నక్షత్రైశ్చ తథా దిశః, నక్షత్రాలు ఏ దిక్కునున్నాయి, చంద్రుడు ఎటు ఉదయిస్తున్నాడు, సూర్యుడు ఎక్కడ అస్తమిస్తుంది చూసుకుంటూ, అది తూర్పు దిక్కు పడమర ఒక దిక్కు తీస్తే మొత్తం అంతా అర్థమైపోతుంది. కాబట్టి నక్షత్రైశ్చ తథా దిశః, నక్షత్రాలు గ్రహాలు ఏ దిక్కునున్నాయో చూసుకుంటూ మనం మన మార్గాన్ని అడవుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా చూసుకుని వెళ్తూ ఉండమని చెప్పి దాని ఆజ్ఞ సమాధానం. అక్కడ చెప్పిన శ్లోకం ఎలా ఉంది, ఇక్కడ ఈయన ఇచ్చిన సమాధానం చూడండి. అంటే ధర్మరాజు యొక్క బుద్ధి ఏ విధమైనటువంటి స్థాయిలో ఉందో ఎవడు అంతుపట్టలేదు. ఇంకోటి,
కుడ్యాశ్చ విదితాః కార్యా స్యాత్ శుద్ధిరితి చాబ్రవీత్. కుడ్యాశ్చ, కుడ్యములు, రకరకాలైనటువంటి కుడ్యము అంటే కింద సొరంగ మార్గాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటితో మనం జాగ్రత్తగా బయటపడుతూ మన కార్యాలు మెల్లగా చేసుకుంటూ ఉండాలి. కుడ్యాశ్చ విదితా కార్యా, అనేకమైనటువంటి కార్యాలు మనం తెలుసుకుంటూ స్యాత్ శుద్ధిరితి చాబ్రవీత్, మనం శుద్ధిగా ఉంటూ జాగ్రత్తగా అలర్ట్ గా సావధానంగా ఉండాలని చెప్పి విదురుడు సూచించాడమ్మా. అంతేకాకుండా ఇంకో శ్లోకం చెప్పాడు. జితేంద్రియశ్చ వసుధాం, ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వాడు సంపదలు పొందుతాడని చెప్పాడు. జితేంద్రియుడైనటువంటి వాడు వసుధాం ప్రాప్స్యతి ఇది మే చ బ్రవీత్, మే అబ్రవీత్, నాకు విదురుడు చెప్పాడు ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి, ఎప్పుడు ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి, నిద్రని జయించాలి, నిద్రని జయించాలి. జయిస్తే కుక్కలాగా ఉంటే, నిద్రని జయిస్తే మనం ప్రమాదాల నుండి తప్పించుకుంటాం. ధైర్యంగా ఉండాలి. విజ్ఞాతమితి తత్సర్వం ప్రత్యుక్తో విదురో మయా, విజ్ఞాతమితి తత్సర్వం. కాబట్టి ఇవన్నీ తెలుసుకుని ధైర్యంగా ఉంటూ బుద్ధిగా ఉంటూ అవసరమైన సమయంలో మెలుకుని ఉన్న సమయంలోనే ఉన్న మార్గాలు అన్వేషించుకోవాలి. పైన అది కూడా చెప్పాడు. స్వావిశరణమాసాద్య ప్రముచ్యేత హుతాశనా శర్మణ. ఇది అయిపోయింది. నాధృతిర్భూతిమాప్నోతి బుద్ధ్యస్యైవం ప్రబోధితః. నాధృతి అంటే పరాక్రమంతోనూ ధైర్యంతో ఉన్నటువంటి వాడు సంపదలు పొందుతాడు. బుద్ధ్యస్యైవం ప్రబోధితః, మేల్కొని ఉన్న సందర్భాలలో మన కార్యాలన్నీ చక్కబెట్టుకుంటూ ఏ మార్గంలో ఉండాలనేటువంటి ప్రధానమైన మార్గం, ఇటు నుంచి తప్పించుకుంటే ఎటు వెళ్తాం అని అరణ్యాలలో కొన్ని దోవలు వెతుక్కుంటూ ఉండాలి మన బుద్ధితో, మన ధైర్యంతో మేల్కొని ఉన్న సందర్భాలలో. ఇవన్నీ కూడా ఇంద్రియాలను జయించినటువంటి వాడు చేసుకోవాల్సినటువంటి పని. ఎంతసేపు పడుకుందాం అనుకోవడం కాదు, మేల్కొని ఉన్నప్పుడు మనం చేసుకోవాల్సిన పని. జితేంద్రియశ్చ వసుధాం ప్రాప్స్యతి. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు వసుధాం, సంపదల్ని, ఐశ్వర్యాన్ని, రాజ్యాన్ని తిరిగి చక్కగా పొందుతాడయ్యా. అప్పటిదాకా మీరు చక్కగా సహన గుణంతో ఉండండి. విజ్ఞాతమితి తత్సర్వం. కాబట్టి ఈ విధంగా చెప్పినటువంటి వాటన్నిటికీ నేనే సమాధానం చెప్పాను. విజ్ఞాతం, జ్ఞాతం, జ్ఞాతం. అయ్యా విదుర జ్ఞాతం అని ఏదైతే సమాధానం చెప్పాడో అది చెప్తాను. విజ్ఞాతమితి తత్సర్వం ప్రత్యుక్తో విదురో మయా, మయా విదుర ప్రత్యుక్త. నా చేత విదురుడికి సమాధానం ఏమని చెప్పబడిందంటే విజ్ఞాతం, తెలుసుకోబడింది అయ్యా అని చెప్పబడింది. ఇదిగో ఇదే విషయాలు. అక్కడ విదురుడు చెప్పినటువంటి వాటన్నిటికీ కూడా కవి హృదయం బయట పెట్టేసినట్టుగా ధర్మరాజు అసలైన సారాంశాన్ని సైలెంట్ గా ఎవరికి తెలియకుండా మామూలు భాషలో ఇక్కడ మాత్రం కుంతీదేవికి అర్థమయ్యేట్టు చెప్పారు. అలాగే వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నారు. అష్టమేహ నిరోహిణ్యాం ప్రయాత ఫల్గుణస్యతే వారణావతమాసాద్య దదృశుర్నాగరం జనం. నాగరం జనం. అష్టమే అహని అంటే, అహని అంటే రోజు. ఇక్కడి నుంచి 8వ రోజు, ఈ ప్రధానంగా బయలుదేరినటువంటి 8వ రోజుకి రోహిణ్యాం ప్రయాత ఫల్గుణస్యతే. రోహిణీ నక్షత్రం, ఫల్గుణస్య అన్నాడు చూసారా. అంటే ఫల్గుని, ఉత్తర ఫల్గుని, పూర్వ ఫల్గుని, ఇట్లాంటి ఫల్గుని నక్షత్రాలన్నీ రోహిణీ నక్షత్రంతో కలిసినటువంటి రోజు, ప్రధానమైనటువంటి రోజున 8వ రోజు అష్టమి రోజున వారణావత నగరానికి వాళ్ళు బయలుదేరి వారణావత నగరాన్ని చేరుకుని దదృశుర్ నాగరం జనం. నాగరం జనం దదృశు, నగర జనుల్ని చూడటం జరిగింది. ఇక్కడ బయలుదేరిని హస్తినాపురంలో బయలుదేరినటువంటి 8వ రోజు అక్కడ వాళ్ళు చేరుకున్నారు. దదృశుర్నాగరం జనం ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి చతుర్గృహ పర్వణి సప్తపంచాశదధికశతతమోऽధ్యాయः సమాప్తः. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. శాంతి శాంతి శాంతి.